పరిశుద్ధుడైన తండ్రి, మరొకసారి నువ్వు ఇచ్చినటువంటి బిడ్డలందరితో కూడా కలిసి నాయన నీ కృపా సింహాసనమును సమీపిస్తున్నాము. ఆకాశ మండలముల ద్వారా వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడైండి మాకు ప్రధాన యాజకుడిగా నాయన పాపులమైన మమ్మల్ని పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి నడిపిస్తున్నందుకు స్తుతిస్తున్నాము. మా కొరకు నిత్యము విజ్ఞాపన చేస్తున్న ప్రభువానికి స్తోత్రం. నాయన ఈ ఉదయకాల సమయంలో నాయన కొలస్సీలకు రాసిన పత్రికను ధ్యానిస్తున్నాము. ప్రత్యేకంగా కుటుంబము ఆయన సంఘానికి, దేవుని రాజ్యానికి కూడా ఒక ప్రాముఖ్యమైన బేసిక్ బిల్డింగ్ బ్లాక్గా మేము చూస్తున్నాం. ప్రభు, ఫ్యామిలీ మంచిగా ఉండాలని నువ్వు ఆశపడుతున్నావు. నీ సంకల్పము మా జీవితాల్లో జరగాలని ఆశపడుతున్నావు. ఆ విధంగా జరగడానికి మీరు మాకు సహాయం చేయండి తండ్రి. వాక్యము వింటున్నటువంటి నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. పిల్లలు ఉంటే ప్రభు వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, వారితో మాట్లాడండి ఆయన. అలాగే తల్లిదండ్రులతో కూడా మీరు మాట్లాడండి, మమ్మల్ని ఆదరించండి ఆయన. పరిశుద్ధుడైన దేవుని పోలిన కుటుంబాలు భూమి మీద రావడానికి మీరు సహాయం చేయండి. దుష్టుడు ప్రభువా ఏ కుటుంబాలనైతే పాడు చేయాలనుకుంటున్నాడు తండ్రి, ఆ కుటుంబాలను నీ కృపలో కట్టమని నీ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను. తండ్రి అయిన దేవాన్ని నీకు సమస్త మహిమను ఆరోపిస్తున్నాము. కుమారుడైన దేవాన్ని నీకు సమస్త మహిమను ఆరోపిస్తున్నాం. పరిశుద్ధాత్మ మమ్మల్ని సర్వసత్యంలో నీకు నడిపించండి, మీరే మహిమ పొందమని, ఈ టైంను మాకు బ్లెస్సింగ్గా చేయమని యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. డొరోథీ లా అనేటువంటి వ్యక్తి ఒక పుస్తకము రాశారు. ఆ పుస్తకము టైటిల్ ఏంటంటే చిల్డ్రన్ లర్న్ వాట్ దే లివ్. వాళ్ళు ఏ విధమైన పరిస్థితుల్లో పిల్లలు పెరుగుతారో ఆ పరిస్థితులే వాళ్ళు నేర్చుకుంటారంట. పిల్లలు అంటే తల్లిదండ్రులు వాళ్ళకు ఏమైతే నేర్పిస్తారో వాళ్ళ జీవితం ద్వారా అదంతా పిల్లలు నేర్పించుకుంటారంట. ఆ పుస్తకంలో సమ్మరీ ఇలా ఉందన్నమాట. సమ్మరీ ఏంటో నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఇఫ్ ఎ చైల్డ్ లివ్స్ విత్ క్రిటిసిజం he learns to condemn. అంటే అర్థం ఏంటంటే, నీ పిల్లడు కనుక, నీ పిల్లలు కనుక విమర్శ, పొద్దాకు నువ్వు విమర్శ చేయడం, చివాట్లు పెట్టడం, నిందించడం లాంటివి నువ్వు చేసావంటే నీ పిల్లలు కూడా నిందించడం, శిక్షించడం నేర్చుకుంటారంట. తల్లిదండ్రుల దగ్గర నుంచి చూసి నేర్చుకుంటారంట. ఇఫ్ ఎ చైల్డ్ లివ్స్ విత్ హాస్టిలిటీ he learns to fight. రెండోది ఏంటంటే, నువ్వు నీ బిడ్డల్ని పగ, వైరము అన్న వాటిలో కనుక నువ్వు పెంచావంటే నీ బిడ్డలు కూడా కొట్లాటలు, పోట్లాటలు, జగడము ఇవన్నీ నేర్చుకుంటారంట. తర్వాత మూడు, ఇఫ్ ఎ చైల్డ్ లివ్స్ విత్ రెడిక్యూల్ he learns to be shy. ఒకవేళ నువ్వు పిల్లల్ని ఎగతాళి చేస్తా కానీ, ఎక్కిరిస్తా కానీ, అపహసిస్తా కానీ, వేరే వాళ్ళని అపహసిస్తా కానీ, వేరే వాళ్ళని ఎగతాళి చేస్తా కానీ నువ్వు పెంచుతుంటే నీ పిల్లలు కూడా బెదురు, సిగ్గు, సంకోచంతో పెరుగుతారు అని చెప్పి ఆమె రాయడం జరిగింది. తర్వాత అంటది, ఇఫ్ ఎ చైల్డ్ లివ్స్ విత్ షేమ్ he learns to feel guilty. ఒకవేళ నీ పిల్లల్ని కనుక నువ్వు సిగ్గు, అవమానం, నింద వాటితో పెంచావంటే వాళ్ళు అపరాధులుగా, దోషులుగా చిన్నప్పటి నుంచి వాళ్ళ హృదయంలో పడిపోతుందంట, అలాగే పెరుగుతారంట. నువ్వు కనుక నీ పిల్లల్ని సహనంతో, ఓర్పుతో పెంచితే వాళ్ళు సహనము, ఓర్పు నేర్చుకుంటారంట. నువ్వు ప్రోత్సాహము, ధైర్యం ఇస్తూ నీ పిల్లల్ని పెంచితే వాళ్ళు నిబ్బరము, ధైర్యము గలవారుగా పిల్లలు పెరుగుతారంట. నువ్వు ప్రశంసించడం, పొగడటము, వాళ్ళని ప్రైజ్ చేయటం, అట్లాంటి పరిస్థితుల్లో నువ్వు పెంచితే వాళ్ళు నిజంగా వేరే వాళ్ళని మెచ్చుకునే వాళ్ళు అవుతారంట. ఒకవేళ నువ్వు న్యాయంగా, మోసం లేకుండా, వంచన లేకుండా, మరి నిర్దోషంగా, నిందారహితంగా నీ బిడ్డలను పెంచితే వాళ్ళు నీతి, ధర్మము గలవారుగా నీ పిల్లలు అవుతారంట. నువ్వు వాళ్ళని భద్రంగా, రక్షణలో జాగ్రత్తగా పెంచితే వాళ్ళు విశ్వాసం గలవారుగా పెరుగుతారంట. నువ్వు కనుక భద్రత లేని కుటుంబంలో బిడ్డలు పెరిగారనుకో, వాళ్ళకు కూడా భద్రత అంటే ఏంటో తెలియదు. ఎమోషనల్గా చాలా బ్రోకెన్గా, ఇంబ్యాలెన్స్గా బిడ్డలు పెరుగుతారని చెప్పడం జరిగింది. నువ్వు కనుక స్నేహము, అంగీకారము, యాక్సెప్టెన్స్ అండ్ ఫ్రెండ్షిప్ అనే ఎన్విరాన్మెంట్లో పెంచితే కనుక he learns to find love in the world. ఈ లోకంలో ప్రేమ కలిగిన వాడిగా, ప్రేమ చూపించేవాడిగా నీ బిడ్డలు పెరుగుతారు అని చెప్పి రాయటం జరిగిందనమాట. నిజమే అది. పిల్లల్ని తల్లిదండ్రులే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. తల్లిదండ్రులు పిల్లల్ని మామూలుగా ఇన్ఫ్లుయెన్స్ చేయరు. అసలు పిల్లల్ని షేప్ చేసేదే తల్లిదండ్రులు. అందుకే నేను అనుకుంటాను, దేవుని వాక్యం కూడా ముందు
భార్యాభర్త గురించి మాట్లాడింది. భార్యాభర్త గురించి మాట్లాడిన తర్వాత వన్ మోస్ట్ ఇంపార్టెంట్ రిలేషన్షిప్ అదే కాబట్టి ఫ్యామిలీకి ఫౌండేషనల్ రిలేషన్షిప్ హస్బెండ్ అండ్ వైఫ్ కాబట్టి ఆ రిలేషన్షిప్ గురించి మాట్లాడిన తర్వాత ఇప్పుడు పిల్లల్ని ఎలా పెంచాలో దేవుడు చెప్తున్నాడు. పిల్లలు చిన్న వయసు నుంచే దేవుని వాక్యంలో నిత్య జీవం గురించి సువార్త తెలుసుకొని సిలువను తెలుసుకొని పిల్లలు పెరగాల్సింది. వారిని అలా పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీదే ఉంది. నేను ఒక మాట ఈ వీక్లో నేను గ్రూప్కి రాసినటువంటి మాట ఏంటంటే, నువ్వు గనక దేవుని ఎదుట భయముతో వణుకుతో నడిస్తే నీ బిడ్డలు దేవుని ఎదుట భయముతో వణుకుతో నడుస్తారు. నువ్వు గనక నీ ఇష్టానుసారంగా మనం తల్లిదండ్రులుగా నడిచామంటే బిడ్డలు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు నడవటం జరుగుతుంది. దెర్ ఇస్ ఎ బిగ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ పేరెంట్స్. తల్లిదండ్రులుగా మన మీద చాలా పెద్ద బాధ్యతను దేవుడు పెట్టడం జరిగింది. ఇది చాలా మంచి బాధ్యత కూడా. నెక్స్ట్ జనరేషన్ తర్వాత తరాన్ని మంచి తరాన్ని రైజ్ చేసేటువంటి కృప కూడా దేవుడు తల్లిదండ్రులకే ఇచ్చాడు. ఇది సంతోషంతో కూడినటువంటి బాధ్యత. దేవుని రాజ్యం కట్టబడాలంటే, సువార్త ప్రకటించబడాలంటే, మన తర్వాత తరము దేవుడి సువార్తను ప్రకటించే వారిగా చేయాలంటే తల్లిదండ్రులు చాలా ప్రాముఖ్యమైనటువంటి బాధ్యత ఉంది. వచనాలను చదువుకుందాము. చదువుకున్న తర్వాత వాటి అర్థం నేను చెప్తాను. చెప్పిన తర్వాత వాటిని అప్లై చేస్తాను. మన జీవితాలకి ఎలా అప్లై చేసుకోవాలో నేను చెప్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం 21వ వచనాన్ని చదువుకుందాము. పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొన తగినది. తండ్రులారా, మీ పిల్లల మనస్సు కృంగునట్లు వారికి కోపము రేపకుడి. చూడండి, ఒక ఆజ్ఞ పిల్లలకు ఇచ్చాడు. ఇట్ ఈస్ ఎ కమాండ్, ఇట్ ఈస్ ఇంపరేటివ్ అంటాం మనం. ఇంపరేటివ్ అంటే ఇట్స్ కమాండ్. నువ్వు పిల్లలకి దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఇది మనం పౌలు ఇచ్చిన ఆజ్ఞగా చూడకూడదు, లేకపోతే పాస్టర్ గారు చెప్తున్న మాటలుగా మళ్ళీ చూడకూడదు. ఇది యెహోవా వాక్కుగానే పిల్లలు చూడాలి. పిల్లలకు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొన్నదైనది. వారికి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, ప్రతి విషయంలో అన్ని విషయాల్లో మీ తల్లిదండ్రుల మాట మీరు వినండి అని చెప్పి దేవుడు పిల్లలకి చెప్తున్నాడు. చూడండి, భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీ అందరికీ తెలుసు లోకం ఎలా ఉందో, పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు తెలుసు. తల్లిదండ్రుల మాట పిల్లలు విననటువంటి కాలము, పిల్లలు వాళ్ళ ఇష్టానుసారంగా చేసుకుంటున్నటువంటి రోజులు. అంతేకాదు, పిల్లలు తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోవటమే కాదు, మాట వినకపోవటం వలన తల్లిదండ్రుల హృదయాలు గాయాలైనటువంటి కుటుంబాలు చాలా ఉన్నటువంటి కాలము. తల్లిదండ్రులకి ఎదురు తిరిగినప్పుడు పిల్లలు తల్లిదండ్రుల మాట విన్నప్పుడు తల్లిదండ్రుల హృదయము గాయం అవుతుంది, బాగా డీప్గా వూండ్ అవుతుంది. అది పిల్లలకు అర్థం కాదు. తల్లిదండ్రులు ఎంత బాధపడతారు, వాళ్ళకి ఎంత నొచ్చుకుంటుంది అనేటువంటిది పిల్లలకి అర్థం కాదు. పిల్లలకు అర్థం కాకుండానే పెరుగుతున్నారు. అంతేకాదు, కొంతమంది పిల్లలు అయితే తల్లిదండ్రులు ఎదురు తిరిగి తిడతారు, భయంకరంగా తిడతారు. పరిస్థితులు ఇంకా ఎలా ఉన్నాయంటే, కొంతమంది పిల్లలైతే ఏకంగా తల్లినైనా తండ్రినైనా చేయెత్తి కొట్టగలిగే స్థితి కూడా వచ్చారు. తల్లిని కొట్టడానికి భయపడడు, తండ్రిని కొట్టడానికి భయపడడు. తల్లి మీద చేయి చేసుకోవడానికి కూడా ఏమి భయపడినటువంటి జనరేషన్. ఆఖరికి ఆస్తుల కోసము తల్లినైనా తండ్రినైనా చంపడానికి కూడా రెడీ అవుతున్నటువంటి భయంకరమైనటువంటి తరము ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్. ఇప్పుడే కాదు, ప్రతి తరంలో ఉన్నారు వీళ్ళు. తల్లిదండ్రులను తిట్టడము, తల్లిదండ్రులను కొట్టడము అనేటువంటిది ఇప్పుడే కాదు, ఎవ్రీ జనరేషన్లో ఉన్నారు. తల్లిదండ్రులకు అవిధేయులుగా బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా కుటుంబాలు గాయపడినటువంటి పరిస్థితులు. ఆఖరికి వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు పట్టించుకోకుండా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. తల్లి తండ్రి ఇద్దరు బలహీనులైపోయి వాళ్ళకు వాళ్ళు సహాయం చేసుకోలేని స్థితిలో వాళ్ళని వదిలేసిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. నిజంగా ఆ సమయంలో తల్లిదండ్రులకు నువ్వు అవసరమైనప్పుడు తల్లిదండ్రులను చూడకుండా వదిలేసి తిరుగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు పిల్లలు.
భయంకరమైనటువంటి పరిస్థితుల్ని మనము చూస్తున్నాం. తల్లిదండ్రులు పిల్లలను ఒక మాట అనకూడదు అంటే అలుగుతారు, లేకపోతే అవసరమైతే ఇల్లు కూడా వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితులు మనం చూస్తున్నాం. అంతా కూడా సిన్, పాపము, కాన్ఫ్లిక్ట్ భయంకరంగా ఉన్నటువంటి దినాల్లో దేవుని బిడ్డలుగా మనము జాగ్రత్తగా పెంచుకోవాలి. మన పిల్లల్ని మంచిగా పెంచుకోవాలి. దేవుడు మహిమ కోసం పెంచాలి. గాడ్స్ గ్లోరీ చూస్తూ పెరగాలి వాడు. దేవుడు భయం చూస్తూ పెరగాలి వాడు. దేవుడి జ్ఞానంలో పెరగాలి చిన్నప్పటి నుంచి వాడు. మంచిగా అనేక మందికి బ్లెస్సింగ్గా ఉండేటువంటి బిడ్డల్ని పెంచాల్సినటువంటి బిగ్ రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంది తల్లిదండ్రులుగా. దేవుని వాక్యం చాలా చెప్తుంది పిల్లల్ని ఎలా పెంచాలనేది. పిల్లల గురించి బోల్డ్ అంత ఉంది దేవుని వాక్యం. ఏ పుస్తకంలోకి వెళ్ళినా, ద్వితీయోపదేశ కాండంలోకి వెళ్ళినా ఉంది, సంఖ్యాకాండంలోకి వెళ్ళినా ఉంది, నిర్గమ కాండంలోకి వెళ్ళినా ఉంది, సామెతల గ్రంథంలోకి వచ్చినా ఉంది, ఆఖరికి మనం సువార్తల్లోకి వెళ్ళినా ఉంది. ఇప్పుడు మీరు చదువుతున్నటువంటి వచనాల్లో కూడా బిడ్డలను ఎలా పెంచాలో, బిడ్డలు పెంచడానికి తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలో ఇక్కడ మనము చూస్తాం. కానీ ఫస్ట్ ఇచ్చినటువంటి ఆజ్ఞ పిల్లలకి ఇచ్చినటువంటి ఆజ్ఞ కదా. ఇక్కడ ఫస్ట్ ఇచ్చిన ఆజ్ఞ ఎవరికి ఇచ్చాడు? పిల్లలకి చెప్తున్నాడు. దేవుడు పిల్లలకి ఏం చెప్తున్నాడంటే, మీ తల్లి తండ్రి, యువర్ ఫాదర్ అండ్ మదర్, వాళ్ళకి అన్ని విషయాల్లో ఎవ్రీథింగ్ యూ ఒబే దెమ్. ఒబీడియన్స్ ఈజ్ గుడ్. నువ్వు వాళ్ళు చెప్పిన మాట విను, వాళ్ళు చెప్పినట్టు విను. దాని బ్లెస్సింగ్ కూడా ఉంది. దాని తర్వాత ఎప్పుడు ఏమంటాడంటే, బ్లెస్సింగ్ ఏంటంటే, నువ్వు నీ తల్లి తండ్రి చెప్పినట్టు నువ్వు వింటే కనుక ప్రభువు నిన్ను మెచ్చుకుంటాడు. ప్రభు నిన్ను మెచ్చుకుంటాడు, చాలా సంతోషిస్తాడు నిన్ను బట్టి. నీకు ఆయన తోడుగా ఉంటాడు కాబట్టి నువ్వు నీ తల్లి తండ్రి చెప్పింది నువ్వు విను అని చెప్పేటువంటి మాట ఇక్కడ మనం చూస్తాం. కొద్దిగా నేను మీకు ఈ పిల్లలను పెంచడం లేకపోతే పిల్లల గురించినటువంటి కొన్ని వచనాలు చూపించిన తర్వాత నేను ఇక్కడికి వస్తాను. కొద్దిగా అవసరం అనిపించింది నాకు. సామెతల గ్రంథంలో కొన్ని ప్రాముఖ్యమైన మాటలు, సామెతల గ్రంథానికి వెళ్దాం. సామెతల గ్రంథంకి వెళ్ళి కొన్ని విషయాలు మనం అర్థం చేసుకుందాం. 13వ అధ్యాయము, సామెతల గ్రంథము 13వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాము. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడు అగును. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడు అగును. యాక్చువల్గా సమ్వన్ రీడ్ దిస్ వర్స్. నేను 13వ అధ్యాయం మొదటి వచనము ఇంగ్లీష్లో చదువుతారండి ఒకసారి. నాకు అనిపిస్తుంది తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడు అవడం కాదు, జ్ఞానం గలవాడు తండ్రి శిక్షణ అంగీకరిస్తాడని కరెక్ట్ అనుకుంటున్నాను. ట్రాన్స్లేషన్ ఎవరైనా చదువుతారండి? A wise son hears his father's instruction. A wise son hears his father's instruction. కానీ తెలుగులో ఆపోజిట్ ఉంది చూసారా? అసలు అది కాదు తెలుగులో ట్రాన్స్లేట్ చేయాల్సింది. ఏమని ట్రాన్స్లేట్ చేయాలో తెలుసా? జ్ఞానము గలవాడు, జ్ఞానము గల కుమారుడు తన తండ్రిని శిక్షను అంగీకరిస్తాడంట. అది అసలు యాక్చువల్గా వచనం అక్కడ ఉంది. అంటే వైజ్ సన్ లిజన్స్ ఆర్ ఒబేస్ హిస్ ఫాదర్స్ కరెక్షన్. అపహాసకుడు అంట గద్దింపునకు లోబడడంట, కానీ జ్ఞానం గల కుమారుడు తండ్రి చెప్తే వెంటనే వింటాడంట. హీ ఒబేస్. సో ఇక్కడ ట్రాన్స్లేషన్ ప్రాబ్లం తెలుగులో. ఇది ఈ వచనం మళ్ళీ ప్రాపర్గా రాయాలి తెలుగులో. సో అది ఒకటి గుర్తుపెట్టుకుని 15th చాప్టర్ వర్స్ 5 కూడా ఒకసారి చదువుదాం. 15:5. మూఢుడు తన తండ్రి చే శిక్షను తిరస్కరించును. ఇట్ ఈస్ దట్ కైండ్ ఆఫ్ హార్డ్-హార్టెడ్ పీపుల్, దే డిసొబే ఫాదర్స్ డిసిప్లిన్. తిరస్కరిస్తాడంట. గద్దింపునకు లోబడివాడు బుద్ధిమంతుడు. తల్లిదండ్రులు చెప్పినప్పుడు వింటే పిల్లవాడు వాడు జ్ఞానం గలవాడు అవుతాడు, బుద్ధి గలవాడు అవుతాడు. అదేవిధంగా ఏ విధమైన బుద్ధి గలవాడు, జ్ఞానం గలవాడు ఎప్పుడు తల్లిదండ్రుల శిక్షని అంగీకరిస్తాడంట. నా తల్లి నా తండ్రి నా మంచి కోసమే చెప్తున్నారు, నేను వినాలి వేడదని అనుకుంటాడంట జ్ఞానం గల కుమారుడు. 15వ అధ్యాయము 20వ వచనాన్ని కూడా చూద్దాం. జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును. ఇట్ ఈస్ అన్వాయిస్, మేబీ ఫూల్. ఏమందండి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్? 15:20. It's a foolish. A fool refuses to obey his mother, and wise son always obeys his father and mother. అది యాక్చువల్గా అక్కడ ఉన్న మెసేజ్ అనమాట. 17th chapter verse 21.
17వ అధ్యాయము 21వ వచనం. బుద్ధిహీనుని కనిన వానికి, అవునా కదా, బుద్ధిహీనుడిని కన్నవాడికి ఏమిస్తాడు వెనక్కి? నీ కొడుకు బుద్ధిహీనుడు అనుకోండి, నీకేం వస్తుంది? తండ్రికి వ్యసనమే వస్తుంది, బాధే వస్తుంది నీకు వెనక్కి తిరిగి, ఏమీ రాదనమాట. సో ఆ మాటలు, బుద్ధిహీనుని కనిన వానికి వ్యసనం కలుగును, తెలివి లేని వాని తండ్రికి సంతోషము లేదు. అన్వైజ్ ఫూలిష్ సన్ ఉన్నాడు అనుకోండి, తండ్రికి ఏమన్నా హ్యాపీనెస్ ఉంటుందా? ఏం హ్యాపీనెస్ ఉండదంట, మిజరబుల్గా ఉంటుంది అన్నమాట తండ్రి యొక్క లైఫ్. అట్లాంటి డిజోబీడియంట్ సన్ ఉంటే, ఆ డాటర్, యాక్చువల్గా ఈ లాంగ్వేజ్ అంతా సన్ సన్ అని ఉంటుంది, కానీ యాక్చువల్గా మీరు రెండు చూసుకోవాలి, సన్ అండ్ డాటర్ ఇద్దరు ఉన్నారు దాంట్లో. డాటర్ అనేటువంటి మాట కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. 25వ వచనం, బుద్ధిహీనుడు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును, తన్ను కనిన దానికి అటు వాడు బాధ కలుగు చేయను. చూడండి, బుద్ధిహీనుడైనటువంటి కుమారుడు తల్లికి తండ్రికి ఇద్దరికి బాధ తీసుకుని వస్తాడు అన్నట్టు. 19వ అధ్యాయము 13వ వచనం. నేను కొన్ని వచనాలను చూపిస్తున్నాను, యాక్చువల్ సామెతల్లో ఇంకా చాలా ఉంది. బుద్ధిహీనుడు కుమారుడు తన తండ్రికి చేటు తెచ్చును. వెరీ ఇంపార్టెంట్ వర్డ్, అంటే చేటే, ఎందుకంటే బికాజ్ హీఈస్ ఫూలిష్ అండ్ హీఈస్ అన్వైజ్ అనేది మనము చూస్తాం. 26వ వచనం కూడా చూద్దాం. తండ్రికి కీడు చేసి తల్లిని తరిమి వేయువాడు అవమానమును అపకీర్తిని కలుగు చేయవాడు. చూశారు కదా, వాళ్ళకి అవమానం తెచ్చేటువంటి కుమారుడు ఎలా ఉంటాడో మనం అక్కడ చదువుతున్నాం. 20వ అధ్యాయము 20వ వచనాన్ని కూడా చూద్దాం. తన తండ్రినైనను తల్లినైనను దూషించు అనే దీపము కారు చీకటిలో ఆరిపో. కారు చీకటిలో ఆరిపోవడం అంటే మీకు తెలుసు కదా, అసలే చీకటి, ఆ ఉన్న దీపం కూడా ఆరిపోతుంది. ఎవరు వాళ్ళు? ఎలాంటి వాళ్ళు వీళ్ళు? మనం తన తల్లినైనా తండ్రినైనా దూషించాడు అనుకోండి, వాడి దీపము కారు చీకటిలో ఆరిపోతుంది. జాగ్రత్తగా ఉండాలి. 22వ అధ్యాయము 6వ వచనం, మనం అందరికి తెలిసిన వచనము, మేబీ చాలాసార్లు మాట్లాడుకునే వచనము, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన వచనం. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగి పోడు. 22:15, బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షాదండము దానిని వానిలో నుండి తోలివేయును. బై బర్త్ వీఆర్ ఆల్ సిన్నర్స్. మనం ఆ మూఢత్వం అనేటువంటిది, నేను కూడా ఒకప్పుడు పిల్లోడినే కదా, నా తల్లిని నా తండ్రిని నేను బాధ పెట్టాను, అవునా కదా? మీరు కూడా అంతే. మనం కావాలని చాలా జాయ్ఫుల్గా, సంతోషంగా తల్లి తండ్రి చెప్పిన మాట ఎప్పుడు వింటామో తెలుసా? ఏ రోజైతే మనకు గాస్పల్ అర్థమవుతుందో, ఏ రోజైతే జీసస్ క్రైస్ట్ అర్థమవుతాడో, అప్పుడే మనం తల్లిదండ్రుల మాట జాయస్గా, హ్యాపీగా వింటాం. అప్పటి వరకు వినం. మనం పాపాన్ని ప్రేమిస్తూ దేన్నైనా ఎదిరించేటువంటి వాళ్ళు. 23వ అధ్యాయము 13వ వచనం, నీ బాలులను శిక్షించుట మానుకొనుకుము, బెత్తముతో వాడిని కొట్టిన యెడల వాడు చావకుండా. యాక్చువల్గా బెత్తంతో కొడితే చావకుండా ఏంటి? అది ట్రాన్స్లేషన్ ప్రాబ్లం. ఒకసారి చదువుతారండి అక్కడ 23:13, బెత్తముతో కొట్టిన ఎడల వాడు చావకుండా. Do not withhold discipline from a child. If you strike him with a rod, he will not die. కర్రతో కొడితే వాడేం చావడు. నువ్వేం చస్తాడని నువ్వేం కంగారు పడ మాకు, వాడేం చావడు, వాడికి ఏం అవ్వదు. నువ్వు డిసిప్లిన్ చేయడం మాత్రం వదిలిపెట్టొద్దు అనేటువంటి కాంటెక్స్ట్ అన్నమాట. సో నేను కొన్ని వచనాలనే చూపించాను, ఇంకా నా దగ్గర లిస్ట్ బోర్డు అవుతుంది. సామెతల గ్రంథం నుంచి 30వ అధ్యాయము 11వ వచనం కూడా చదువుకుందాం. తమ తండ్రిని శపించుచు తన తల్లిని దీవించని తరము కలదు. మనకు తెలుసు, నేను ఇందాక దాకా మాట్లాడిన దాని గురించి. తండ్రిని శపిస్తాడంట, తల్లిని దీవించినటువంటి తరము కలదు అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తాం. 30వ అధ్యాయము 17వ వచనం, తండ్రిని అపహసించి తల్లి మాట విన్నలను వాని కన్ను లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును. చూడండి, తండ్రిని అపహసించి తల్లి మాట వినను వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో దేవుడు చెప్తున్నాడు. నేను చెప్తున్నాను పిల్లలకి, నాన్న మీరు గుర్తుపెట్టుకోండి, నువ్వు పిల్లలు అంటే వివాహం కాని వాళ్ళు కూడా పిల్లలే. పిల్లలు అనే మాటకు అర్థం నేను ఇప్పుడు చెప్పబోతున్నాను ఇక్కడ కొలసీలకు రాసిన పత్రికలో. మీరు
తల్లిదండ్రులకి ఎప్పటికీ కూడా తల్లిని నీ తండ్రిని నువ్వు గౌరవంగా చూస్తూ నీ తల్లిని తండ్రి మాట వింటే గనుక దేవుడు ఆశీర్వాదము, దేవుడు కనుదృష్టి నీ మీద ఉంటుంది. నువ్వు తల్లిని తండ్రిని వినకుండా డిసోబే అవుతూ ఉన్నావంటే కనుక దేవుడు తప్పకుండా నిన్ను శిక్షిస్తాడు. అందులో అనుమానమే లేదు. నీకు ఏ విధమైన అనుమానం అవసరం లేదు. ఎందుకంటే నువ్వు యెహోవా వాక్కును పక్కన పెట్టావు కాబట్టి దేవుడు తప్పకుండా నిన్ను శిక్షిస్తాడు. సో నేను దేవుని వాక్యము పిల్లల్ని పెంచడం గురించి, పిల్లల హృదయంలో ఏముంటుంది, వాళ్ళని ఎలా పెంచాలనేది చాలా చెప్తుంది. కానీ ఈరోజు మనం ఈ 2 వచనాల మీదే దృష్టి పెడదాం. మనకున్న సమయంలో పెట్టి వీటిని అర్థం చేసుకుందాము. పిల్లలు అర్థం చేసుకోవాలి, తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మెసేజ్ పిల్లలకి ఉంది, తల్లిదండ్రులకు కూడా ఉంది. ఫస్ట్ పిల్లలకి ఏం చెప్పాడో చూద్దాము. 3వ అధ్యాయము 20వ వచనం, పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకుంది. ఐ థింక్ ఇప్పుడు సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రిలేషన్షిప్ గురించి మాట్లాడుతున్నాడు. అయిపోయింది, భార్య భర్త గురించి మాట్లాడటం అయిపోయింది. భార్య భర్తకు లోబడాలని చెప్పాడు. తర్వాత భర్త భార్యని ప్రేమించాలని చెప్పాడు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఫస్ట్ మంచిగా ఎస్టాబ్లిష్ అయితేనే పిల్లల గురించి మాట్లాడాలి. వీళ్ళిద్దరు కనుక సరిగ్గా లేరనుకోండి, భార్య భర్త మధ్య ఘర్షణ లేకపోతే పోరాటం ఉందనుకోండి, ఆబ్వియస్లీ పిల్లల గురించి మనం ఏం మాట్లాడటానికి ఏం లేదు. ఎందుకంటే ఇక్కడే ఈ రిలేషన్షిప్ సరిగ్గా లేదు కాబట్టి. ఇది రైట్ అవునంత వరకు పిల్లలతో ఉన్న రిలేషన్షిప్ రైట్ అవ్వదు. సో ఇది ఫౌండేషనల్ కాబట్టి దాన్ని ఆల్రెడీ మాట్లాడాడు, భార్య భర్త యొక్క రిలేషన్షిప్. ఇప్పుడు పిల్లల గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ పిల్లలారా అనే మాట ఉంది కదా, దాన్ని గ్రీక్లో టెక్నా అనేటువంటి వర్డ్. ఈ టెక్నా అనేటువంటి వర్డ్ జనరల్గా వాడేటువంటి పిల్లలకి వాడేటువంటి మాట అనమాట. ఇది ఏజ్ లిమిట్ ఉన్న మాట కాదు. అంటే పిల్లలు అంటే మనమేమనుకుంటామంటే 10-12 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళే పిల్లలు, లేకపోతే 20 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళే పిల్లలు అనుకుంటాం. కానీ ఇక్కడున్న వర్డ్కి మీనింగ్ అది కాదు. పిల్లలు అంటే పిల్లలే, నాట్ లిమిటెడ్ బై ఎనీ ఏజ్. సో యాజ్ లాంగ్ యాజ్ మీరు తల్లిదండ్రుల ఇంట్లో తల్లిదండ్రుల గైడెన్స్ ఉన్నంత కాలం కూడా మీరు పిల్లలే. మీకు 25 ఏళ్ళు వచ్చినా మీరు పిల్లలే. దేవుడు మాట్లాడుతుంది పిల్లలు, తల్లిదండ్రులతో ఉన్నటువంటి పిల్లల గురించి జనరల్ టర్మ్ వాడి మాట్లాడుతున్నాడు. కాబట్టి మీరు చిన్న పిల్లల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడని మీరు అనుకోవద్దు. ఒకటి. రెండోది, వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి, పిల్లలకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి, అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, మీ తల్లిదండ్రుల మాట వినండి, అన్ని విషయాల్లో వినండి అని చెప్తున్నాడు. ఇక్కడ వాడినటువంటి మాట అంటే వినుడి అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే విధేయత చూపించండి, వాళ్ళు చెప్పినట్టు చేయండి. ఇప్పుడు వాడినటువంటి వర్బ్ ఇట్స్ కంటిన్యూస్ ప్రజెంట్ టెన్స్ వర్బ్, ప్రజెంట్ టెన్స్ ఇంపరేటివ్ అంటాం మనం. అంటే అర్థం ఏంటంటే కంటిన్యూగా నువ్వు మీ తల్లిదండ్రులకి విధేయత చూపిస్తానే ఉండాలి. ఇది ఒక రోజుది కాదు, ఎవ్రీడే విధేయత చూపిస్తూ ఉండాలి, వాళ్ళు చెప్పినట్టు చేయాలి, వాళ్ళ మాట నువ్వు ఎప్పటికీ వింటూనే ఉండాలి అని చెప్పి దేవుడు చెప్తున్నటువంటి ఆజ్ఞ. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ కమాండ్. ఇట్ ఈస్ ఆల్వేస్ యూ హ్యావ్ టు ఒబే యువర్ పేరెంట్స్. నీ తల్లిదండ్రులు చెప్పింది నువ్వు వింటూనే ఉండాలి, వాళ్ళు చెప్పినట్లు చేయాలి, వాళ్ళకి విధేయత చూపించాలి. బీ ఒబీడియంట్, దట్ ఈస్ ద కమాండ్, బీ ఒబీడియంట్. కానీ నిజంగా నా తల్లిదండ్రులు ఏం చెప్పినా నేను చేయాలా అని కొంతమంది అడుగుతారు పిల్లలు. ఏం చెప్పినా చేయాలి. కొన్ని కండిషన్స్ ఉన్నాయి, అవి నేను తర్వాత చెప్తాను. ఏం చేయకూడదు, మీ తల్లిదండ్రులు చెప్పినా కూడా చేయకూడని కొన్ని ఉన్నాయి, అవేంటో నేను చెప్తాను. ప్రస్తుతానికి ఇక్కడ ఏం చెప్తుందంటే అన్ని విషయముల్లో అనే మాట ఉంది. ఇక్కడ అన్ని విషయాల్లో అంటే అర్థం ఏంటంటే నీ తల్లిదండ్రులు నీకు చెప్పినవన్నీ కూడా నువ్వు చేయాలి. ఎక్సెప్షన్ ఏమి లేదు, దేనికి ఎక్సెప్షన్ ఏం లేదు, అన్నిట్లో నువ్వు ఒబే అవ్వాలి నీ తల్లికి నీ తండ్రికి. అది నీకు మంచిదని దేవుని వాక్యము సెలవిస్తుంది. సో ఇక్కడ నేను 3 విషయాలు చెప్పాలనుకుంటున్నానండి. ఈ 20వ వచనం మీద నేను 3 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మొట్టమొదటిది, పిల్లలు తల్లిదండ్రులకు విధేయులు కావాలి అనేటువంటిది దేవుని వాక్యంలో దేవుడు చాలాసార్లు చెప్పాడు. నంబర్ 1, తల్లిదండ్రుల మాటకి పిల్లలు విధేయులు కావాలి, మాట వినాలి అనేది దేవుని వాక్యంలో చాలాసార్లు దేవుడు మళ్ళీ చెప్పాడు. నంబర్ 1. నంబర్ 2, ఎవరైనా పిల్లలు తల్లిదండ్రుల మాట వినకపోతుంటే దానికి కారణం ఏంటంటే వాళ్ళు
దేవుణ్ణి ప్రేమించిన వాడు అని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుణ్ణి తిరస్కరించిన వాళ్ళే తల్లిదండ్రుల మాట వినరని కూడా దేవుని వాక్యము సెలవిస్తుంది. మూడోది, పాత నిబంధన గ్రంథం ప్రకారము తల్లిని తండ్రిని తిట్టిన తల్లిదండ్రిని ఇంకేమన్నా అన్న పాత నిబంధన గ్రంథం ప్రకారం అంటే అకార్డింగ్ టు ద లా దేవుడు ఎంత సీరియస్గా తీసుకుంటున్నాడో కూడా నేను మీకు చూపించాలని అనుకుంటున్నాను. సో 3 విషయాలు. మొట్టమొదటిది, దేవుడు చాలా చోట్ల చెప్పాడు తల్లిని తండ్రిని సన్మానించమని, వారి మాట వినమని. 2, నువ్వు ఒకవేళ వినకపోతుంటే ప్రాబబ్లీ నువ్వు అన్గాడ్లీ అయి ఉండొచ్చు, అందుకే నువ్వు తల్లిదండ్రుల మాట వినట్లేదు. 3, దేవుడు చాలా సీరియస్గా తీసుకుంటాడు నువ్వు తల్లి తండ్రి మాట వినకపోతే కనుక. నువ్వు పిల్లలు గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీరు పిల్లలే, రేపు మళ్ళీ నువ్వు తండ్రి అవుతావు, నువ్వు తల్లి అవుతావు. రేపు నీ బిడ్డలు నీకు చేసిన రోజు నీకు అర్థమవుతుంది. కాబట్టి నేను అందుకే ఈరోజు చెప్తున్నాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పిల్లలుగా ఉన్నవారు తల్లిదండ్రుల మాట వినటము మంచిదే. 10 ఆజ్ఞల్లో దేవుడు ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ, పిల్లలకు ఇచ్చినటువంటి ఆజ్ఞ నిర్గమకాండం 20వ అధ్యాయము 12వ వచనంలో మనము చదువుతాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనము. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. 10 ఆజ్ఞల్లో ఒక ప్రాముఖ్యమైన ఆజ్ఞ దేవుడు తన బిడ్డలకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే, పిల్లలకి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే, నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపు. ఒక ఆశీర్వాదంతో కూడినటువంటి ఆజ్ఞ ఇది. ఆశీర్వాదం ఏంటంటే, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానింపుము, నీ తల్లిని తండ్రిని గొప్ప చేయము, గణపరచుము, మాట విను, వాళ్ళ విధేయత చూపించు, వాళ్ళని సన్మానించు అని దేవుడు చెప్పడం జరిగింది. ప్రభు కూడా ఒక మాట అన్నాడు ఇక్కడ 15వ అధ్యాయం మత్తయి సువార్త 4వ వచనంలో, తల్లిదండ్రులను గణపరచమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలననియు దేవుడు సెలవిస్తున్నాడు. సో సెలవిచ్చెను, ఆయన ప్రభు కోట్ చేస్తున్నాడు. ఓల్డ్ టెస్ట్మెంట్ ఏం చెప్తుందో ఆయన కోట్ చేస్తున్నాడు. తల్లిదండ్రులను గణపరచమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణం పొందవలనను దేవుడు సెలవిచ్చెను. ఆ విషయానికి నేను వస్తున్నాను. కాకపోతే ఇక్కడ తల్లిని తండ్రిని గణపరచమని దేవుడు చెప్తున్నాడు అనేటువంటిది మనం ఇక్కడ చూడాలి. మూడోది, సామెతల గ్రంథంలో కూడా చాలాసార్లు చూస్తాం తల్లిదండ్రులను గణపరచు అనేటువంటిది, తల్లిదండ్రుల మాట విను అనేటువంటిది. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును ఆలకించు, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకు. సో ఒబే యువర్ ఫాదర్ అండ్ ఒబే యువర్ మదర్ అనేటువంటి 6వ అధ్యాయం 20వ వచనం ఎగ్జాక్ట్గా సేమ్ వర్డ్స్ ఉంటాయి. నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసి వేయకుము. సో అగైన్, సో త్రూఅవుట్ ద స్క్రిప్చర్ దేవుడు మనకు చెప్తుంది ఏంటంటే, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, వాళ్ళ మాట విను, వాళ్ళ ఆజ్ఞకు తిరస్కరించు, మాకు వాళ్ళు చెప్పినట్టు నువ్వు చెయ్యని దేవుడు చెప్పడం జరిగిందన్నమాట. సో రెండవది, ఫస్ట్ పాయింట్, దేవుని వాక్యం చెప్తుంది నీ తల్లిని తండ్రిని సన్మానించు, వాళ్ళ మాట విను. రెండవ పాయింట్ ఏంటంటే డిజోబీడియన్స్. ఒకవేళ నీవు తల్లిదండ్రుల మాటను వినట్లేదు అనుకోండి, వినకపోతే కారణము నీలో అన్గాడ్లీనెస్ కూడా ఉండుండొచ్చు. డెఫినెట్లీ అన్గాడ్లీ యాటిట్యూడ్ కానీ చూస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే, దేవుడు లేడన్నట్టుగా నువ్వు బతుకుతుంటే కనుక నువ్వు తల్లిదండ్రుల మాట వినవు. అది చాలాసార్లు వాక్యము చెప్తుంది అనమాట. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనంలో ఈ మాట చూస్తాము. 1:30లో, అంటే భ్రష్టమైన మనసు దేవుణ్ణి వదిలేసిన వ్యక్తి జీవితము ఎట్లా ఉంటుందో ఇక్కడ మనం చూస్తున్నాము. 1:30లో చదువుతాం అనమాట. ఏమనంటే అక్కడ తల్లిదండ్రులకు అవిధేయులు అనే మాట మనం చూస్తాము. తల్లిదండ్రులకు అవిధేయులు అంటే ఏంటంటే విధేయత చూపిన వారు ఎందుకు తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉన్నారంటే, వాళ్ళు మనసు భ్రష్టమైనటువంటి మనసు, దేవుడు లేనటువంటి వాళ్ళే తన తల్లిదండ్రులకు అవిధేయులుగా బ్రతుకుతారంట. దేవుడు ఉన్నవాళ్ళు, దేవుడిని ప్రేమించిన వాళ్ళు ఎవరు కూడా తన తల్లిదండ్రులకు అవిధేయులుగా వాళ్ళు బ్రతకరు. సో తల్లిదండ్రులకు ఎవరు అవిధేయులుగా ఉంటారు? అన్గాడ్లీ పీపుల్ ఆర్ హూజ్ మైండ్స్ ఆర్ డిప్రైవ్డ్. ఎవరు మనసు అయితే భ్రష్టత్వంలో ఉందో వాళ్ళే తల్లిదండ్రుల మాట వినరంట. ఆ లిస్ట్ చూడండి, లిస్టులో ఆ మాట కూడా చదువుతాం. ఏమంటాడంటే
29వ వచనంలో మొదలవుతుంది, 28లోనే మొదలవుతుంది. మరియు వారు తమ మనసులో దేవునికి చోటు నొలకపోయారు కనుక చేయరాని కార్యం చేయడం దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమను వాటితో నిండిన వారే కొండ్రెగాండ్రును, అపవాదకులను, దేవదోషులను, హింసకులను, అహంకారులు, బెంకములాడు వారును, చెడ్డవాటిని కల్పించు వారును, తల్లిదండ్రులకు అవిధేయులను. చూడండి, ఆ లిస్ట్ లో ఈ మాట కూడా ఉంది. ఏ మాట అంటే తల్లిదండ్రులకు అవిధేయులు. ఎవరు తల్లిదండ్రులకు అవిధేయులు? భ్రష్టమైన మనసు కలిగినటువంటి వాడు, దేవునికి వ్యతిరేకంగా బ్రతకాలని నిర్ణయించుకున్న వాళ్ళే తల్లిదండ్రులకి అవిధేయులుగా బ్రతుకుతారు. దేవుణ్ణి ప్రేమించిన ఎవరు కూడా అట్లా చేయరంట. ఆ లిస్టు అక్కడ ఉంది. ఆ లిస్టులో తీసుకెళ్ళి పాలు యాడ్ చేసాడు. సో నువ్వు అవిధేయుడు అయితే తల్లిదండ్రులకి ప్రాబబ్లీ నువ్వు దేవుణ్ణి ప్రేమించట్లేదు, దేవునికి దూరంగా బ్రతకాలని నువ్వు అనుకుంటున్నావు. రెండో తిమోతికి రాసిన పత్రిక ఒక్కొక్క వచనం కూడా చూద్దాం. 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం చదువుకుందాం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తర్వాత తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు. లిస్టు వెళ్తున్నాడు అనమాట. ఏంటంటే వీళ్ళు ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. సో అంత్య దినాలలో ఎలా ఉంటాయంట? అపాయకరమైన కాలంలో ఏం జరుగుతుందంటే, ఒకటి తల్లిదండ్రులకు అవిధేయులుగా బ్రతుకుతారంట, తల్లిదండ్రుల మాట వినకుండా బ్రతుకుతారని కూడా చెప్పడం జరిగిందన్నమాట. సో చూడండి, మొట్టమొదటిది మీరు తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, దేవుడు మళ్ళీ చెప్తున్నాడు, నువ్వు తల్లి తండ్రిని గణపరచు, వాళ్ళ మాట వినని మళ్ళీ చెప్తున్నాడు. అది చూసాం ముందు. ఇంకోటి కూడా చూసాం. ఒకవేళ నువ్వు నీ తల్లికి నీ తండ్రికి నువ్వు మాట వినకపోతే ప్రాబబ్లీ నువ్వు డిప్రైవ్డ్ మైండ్ నుండి ఉండొచ్చు, నీలో భ్రష్టమైన మనసు నుండి ఉండొచ్చు, నువ్వు దేవుడికి వ్యతిరేకంగా బ్రతుకుతూ ఉండొచ్చు. అందుకని నువ్వు తల్లి తండ్రి మాట వినలేకపోతున్నావు అనేటువంటి కూడా నేను 2 వచనాలు చూపించాను. రోమన్స్ 1:30 చూపించాను, 2 తిమోతి 3:2 చూపించాను. యు ఆర్ నాట్ ఏబుల్ టు ఒబే యువర్ పేరెంట్స్ మేబీ బికాస్ యూ హ్యావ్ ఎ డిప్రైవ్డ్ మైండ్ అండ్ అన్గాడ్లీ హార్ట్. అందుకని నువ్వు నీ తల్లికి నీ తండ్రికి లోబడలేకపోతావు. నీకేం కావాలో తెలుసా? నీకు గాస్పల్ కావాలి. సొల్యూషన్ ఏంటో తెలుసా నీకు? యు నీడ్ జీసస్ క్రైస్ట్ అండ్ యు నీడ్ ది గాస్పల్. దెన్ నువ్వు ఒబే అవ్వగలుగుతావు. లేకపోతే నీ తల్లిని నీ తండ్రిని నువ్వు ఒబే అవ్వలేవు, వాళ్ళని నువ్వు గణపరచలేవు. ఒకవేళ తల్లిని తండ్రిని ఏమైనా అంటే ధర్మశాస్త్రం ప్రకారము ఏం చేయాలని ఉందో ఇప్పుడు చూద్దాం. ధర్మశాస్త్రంలో ఏం చెప్తుందో చూద్దాం. ఒకసారి చూడండి, నిర్గమకాండము 21వ అధ్యాయము, ఇందాక మనం చదివిన దగ్గరలోనే ఉందన్నమాట. ఎక్సోడస్ చాప్టర్ 21 వర్సెస్ 15 and 17. నిర్గమకాండము 21వ అధ్యాయము 15వ వచనము 17వ వచనాన్ని చదువుకుందాం. ఎవరైనా చదువుతారా? 21, 15, 16, 17. 15, 17 చదవండి. తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. 17, తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. ఎంత సీరియస్గా తీసుకున్నాడు చూడండి దేవుడు. అంటే వాళ్ళ మధ్యలో నుంచి, పరిశుద్ధ జనంగా పిలువబడిన ఇశ్రాయేలీల మధ్యలో నుంచి దుష్టత్వం ఏమీ ఉండకూడదు. ఇమ్మీడియట్గా పర్చ్ చేయడం. అంత సీరియస్గా దేవుడు తీసుకోవడం జరిగింది. లేవీకాండము 20వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా చదువుకుందాం. ఎవడు తన తండ్రినైనను తన తల్లినైనను దూషించును వానికి మరణశిక్ష విధింపవలెను. వాడు తన తండ్రినో తల్లినో దూషించిన గనుక తన శిక్షకు తానే కారకుడు. సో ఎవరైనా చూడండి, ఆ మాటలు చూసారా? దూషించటం ఉంది ఇక్కడ. ఇందాక మనం నిర్గమకాండంలో చదివాం కదా, అక్కడ ఏముంది? 2 ఉన్నాయి. ఏముంది? ఒకటి
ఒకటి దూషించడం ఉంది, ఇంకొకటి శపించడం ఉంది, ఇంకొకటి కొట్టడం కూడా ఉంది. తల్లిదండ్రులు ఎవరిని కొట్టాడు అనుకోండి, నిశ్చయంగా మరణ శిక్ష పొందాలి. తిట్టాడు అనుకోండి, అప్పుడు కూడా సేమ్ పనిష్మెంట్, నిశ్చయంగా వాడు మరణ శిక్ష పొందవలను. ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయము 18, 19, 20, 21. ఐ థింక్ వెరీ ఇంపార్టెంట్ వర్సెస్. ఒకని కుమారుడు మొండివాడై తిరుగుబడి తండ్రి మాట కానీ తల్లి మాట కానీ వెనకయుండి వారు అతనికి శిక్షించిన తరువాతయు అతడు వారికి విధేయుడు కాకపోయిన ఎడల అతని తల్లిదండ్రులు అతన్ని పట్టుకొని ఊరి గవిని యొద్దకు కూర్చుండి పెద్దల యొద్దకు అతన్ని తీసుకొని వచ్చి, మా కుమారుడైన వీడు మొండివాడే తిరుగుబడి ఉన్నాడు, మా మాట వెనక తిండిపోతును తాగుబోతును ఆయనని ఊరు పెద్దలతో చెప్పవలను. అప్పుడు ఊరు ప్రజలందరూ రాళ్లతో అతని చావగొట్టవలను. అట్లు ఆ చెడుతనమును నీ మధ్య నుండి పరిహరించుదు. అప్పుడు ఇశ్రాయేలీయులందరూ విని భయపడదు. చూసారండి, తల్లిదండ్రి మాట వినటం కాదు, వాడు మొండివాడే తండ్రిని తల్లిని లెక్క చేయకుండా బ్రతికితే గనుక ధర్మశాస్త్రానుసారంగా వాడిని ఊరు మధ్యలోకి తీసుకెళ్ళాలి, పెద్దలందరి ఎదురు నుంచోబెట్టి వాడు మరి మరణ శిక్ష వాడు వేయటం జరిగిందంట. సో ధర్మశాస్త్రానుసారంగా దేవుడు తన ప్రజల మధ్య ఎలా ఉండాలనే దాంట్లో చాలా సీరియస్గా తీసుకున్నాడు దేవుడు. నేను అది ఎందుకు చదివానంటే, వీఆర్ నాట్ అండర్ ద లా, మనం ధర్మశాస్త్రం కింద లేము, అందుకే మనం ఇవేమి చేయవు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఎంత సీరియస్గా తీసుకుంటున్నాడు చూడండి. డిసోబేయింగ్ ఫాదర్, డిసోబేయింగ్ మదర్, తల్లిదండ్రులకు అవిధేయత చూపించడం కానీ, తల్లిదండ్రులని శపించడం కానీ, తల్లిదండ్రులు కొట్టడం కానీ చేస్తే గాడ్ ఈజ్ టేకింగ్ వెరీ సీరియస్లీ. ఈరోజు మనం ధర్మశాస్త్రం కింద లేకపోవచ్చు, కానీ దేవుడు సీరియస్గానే తీసుకుంటాడు కదా. దాని ఇంటెన్సిటీ పిల్లలుగా మీరు అర్థం చేసుకోవాలి. ఓ, ఇది చాలా సీరియస్ ఇష్యూ, నేను దీన్ని లైట్గా తీసుకోవడం కుదరదు, నా తల్లిని తండ్రిని నేనేం అనకూడదు, నా తల్లిదండ్రి మాట వినాలి, మాట వింటే నాకు మంచిది అని అనుకోవాలన్నమాట. ఇక్కడ ఒక మాట అంటాడు, ఏమంటాడంటే అన్ని విషయాల్లో తల్లిని తండ్రిని మాట వినమన్నాడు. అన్ని విషయాలు ఉన్నాయి ఇక్కడ, ఏమని ఉందండి? అన్ని విషయములలో, అంటే అన్నిటిలో నీ తల్లిని తండ్రి చెప్పింది అన్నిటిలో నువ్వు వినాలి. కానీ ఒక కండిషన్, ఒకవేళ నీ తల్లిని తండ్రి దేవుడి వాక్యానికి వ్యతిరేకంగా నిన్ను చేయమంటే మాత్రం నువ్వు చేయకూడదు. ఒకే ఒక కండిషన్, తల్లి తండ్రి యెహోవా వాక్కుకు వ్యతిరేకంగా నిన్నేమైనా చేయమంటే నువ్వు వాళ్ళ మాట వినాల్సిన అవసరం లేదు, మిగిలినవన్నీ కూడా నువ్వు వినొచ్చు. లూకాసు వార్త 12వ అధ్యాయము 51, 53 వచ్చిన ప్రకారము, తర్వాత లూకాసు వార్త 14, 26 ప్రకారము ఆ రెండు విషయాల్లో నీకు ఎగ్జామ్షన్ ఉంది. అంటే విషయాలు ఏంటంటే, నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళొద్దని కానీ, దేవుడిని నమ్ముకోవద్దని కానీ, దేవుడి మాట వినొద్దని కానీ తల్లిదండ్రులు చెప్తే నువ్వు వాళ్ళ మాట వినాల్సిన అవసరం లేదు. యూ డోంట్ హ్యావ్ టు ఒబే దెమ్ బికాస్ దే ఆర్ టీచింగ్ అగేన్స్ట్ గాడ్ అండ్ హిజ్ వర్డ్. 12వ అధ్యాయము 51వ వచనం, నేను భూమి మీద సమాధానం కలుగు చేయవచ్చునని మీరు తలంచున్నారా? కాదు, భేదమునే కలుగు చేయవచ్చునని మీతో చెప్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటాడంటే, నేను తండ్రి కుమారుడిని, కుమారుడు తండ్రికి, తల్లి కుమార్తెకు, కుమార్తె తల్లికి, అత్త కోడలు కూడా అత్తలు విరోధులుగా. దానంతటి కారణం ఏంటంటే జీసస్ క్రైస్ట్ నమ్ముకోవడమే. నువ్వు దేవుడిని నమ్ముకున్నావని నీ అక్క, నీ చెల్లి, మీ అమ్మ, మీ నాన్న నిన్ను వదిలేస్తారు. సో వదిలేస్తారు కాబట్టి నువ్వు ఆ విషయంలో వాళ్ళ మాటలు వినాల్సిన అవసరం లేదు. దేవుడిని నమ్ముకోవటం విషయంలో కానీ, దేవుడిని వెంబడించడం విషయంలో కానీ నువ్వు వాళ్ళ మాట వినాల్సిన అవసరము లేదు. తర్వాత 14వ అధ్యాయము 26వ వచనం ప్రకారము, ఆయన శిష్యుడిగా నువ్వు అవ్వాలన్నా కూడా 14:20, ఎవడైనా నా వద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కజనులను తన ప్రాణంతో సహా ద్వేషింపకుంటే నాకు శిష్యుడు కానేరడు. అంటే నిన్ను కనుక దేవుడి దగ్గరికి వెళ్ళొద్దని కానీ, చర్చికి వెళ్ళొద్దని కానీ, ప్రార్థనలకు వెళ్ళొద్దని కానీ తల్లి తండ్రి చెప్తే నువ్వు వాళ్ళ మాట వినాల్సిన అవసరం లేదు. నువ్వు చేస్తుంది దేవుణ్ణి సంతోష పెట్టడం కోసం రైట్ థింగ్ నువ్వు చేస్తున్నావు, నువ్వు చేయవచ్చు. సో అన్ని విషయాల్లో తల్లిదండ్రుల మాట వినాలి. తల్లిదండ్రులు ఎప్పుడైనా నీకు దేవుడి వాక్యానికి వ్యతిరేకంగా చెప్తే నువ్వు వాళ్ళ మాట వినాల్సిన అవసరం లేదు. అదొక్కటే ఎక్సెప్షన్ ఉందన్నమాట. లాస్ట్, ఇప్పుడు ఏం జరుగుతుంది నువ్వు తల్లిదండ్రుల మాట వింటే? ప్రభు ఇచ్చిన ఒక బ్లెస్సింగ్ ఉంది ఇక్కడ. ఏమనుంది అంటున్నాడు? అది
మెచ్చుకొనదగింది. అన్ని విషయంలో అప్పుడు ప్రభువును బట్టి మెచ్చుకొనదగింది. ఆయన చాలా సంతోషంగా ఉంటాడంట నీ విషయంలో, పిల్లల విషయం ఆనందంగా ఉంటాడంట, మెచ్చుకుంటాడంట. మనం కమనీయము, మనోహరము. యాక్చువల్గా మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాట వాడటం జరిగింది. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 3:17లో అక్కడ తన కుమారుడు గురించి మాట్లాడతాడు ప్రభు. 3:17లో, మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చిన. అక్కడ ఉన్నది నేను ఆనందించున్నాను అనే మాట ఉంది కదా, ఎగ్జాక్ట్లీ సేమ్ వర్డ్. దేవుడు అంట ఆనందిస్తాడంట, సంతోషిస్తాడంట, ఆయన మెచ్చుకుంటాడంట పిల్లలు తన తల్లిదండ్రుల మాట విన్నప్పుడు. వినకపోతే మరి మనకు తెలుసు జడ్జిమెంట్ దేవుడు ఏం చేస్తాడు అనేటువంటిది మనం ఆల్రెడీ చూసాం. సామెతల గ్రంథం కూడా చాలా చెప్తుంది. వాడు కారు చీకటిలో వాడి దీపం మారిపోవడం ఏంటి, తల్లిదండ్రుల మాట వినకుండా తల్లిదండ్రుల మాట వ్యతిరేకంగా చెప్పేటువంటి బిడ్డల జీవితాలు ఎలా అవుతాయో మనం చూసాం. సో కాబట్టి పిల్లలు ప్రభువుని సంతోషపెట్టడం కోసం తల్లిదండ్రుల మాట వినాలి, తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. 21 ఇప్పుడు తల్లిదండ్రులు చేయాల్సింది చెప్తున్నాడు. ఇప్పుడు పిల్లలకు చెప్పడం అయిపోయింది. ఇప్పుడు తల్లిదండ్రులుగా మనము చేయాల్సింది ఏంటో, తండ్రులారా మీ పిల్లల మనసు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టించుకుని. యాక్చువల్గా ఏం చేయాలో కాదు, ఏం చేయకూడదో చెప్తున్నాడు కదా. ఎక్కడైనా ఏం చేయాలనేది ఉందా? ఇక్కడ నాకేం కనిపించట్లేదు. నెగిటివ్ కమాండ్ ఇది. నెగిటివ్ కమాండ్ అంటే పేరెంట్స్ నీ పిల్లల విషయంలో ఇది చేయొద్దు, నువ్వు ఏం చేయొద్దు నీ పిల్లల విషయంలో, నీ పిల్లల మనసు కృంగకుండునట్లు వారికి కోపం పుట్టించొద్దు అంటున్నాడు. పుట్టించొద్దు అనేది నెగిటివ్ కమాండ్. వాళ్ళ కోపం తేవద్దు పిల్లలకి, తల్లిదండ్రుల. యాక్చువల్గా ఇక్కడ వాడిన మాట ఉంది కదా, తండ్రులారా అనేటువంటి మాట కదా. తండ్రులారా అంటే తల్లి ఏమనుకుంటుందో తెలుసా, ఇది నాకు కాదు, పిల్లల్ని పెంచే బాధ్యత నాది కాదు. తల్లులారా అనలేదు కదా, తండ్రులారా అన్నాడు. కాబట్టి మీరే తీసు బాధ్యత అంతా, నాకు వద్దు. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఎలా ఉందండి? Fathers, do not provoke your children. అంటే పిల్లలకు కోపం వచ్చే పనులు తండ్రి చేస్తాడా, తల్లి చేయదా అసలు ఎప్పుడు? మరి ఎందుకు ఇట్లా రాశాడు? తండ్రులారా మీ పిల్లలు కోపం వచ్చే పనులు చేయొద్దు. వాళ్ళ కోపం వస్తే వాళ్ళ హృదయం గాయం అవుతుంది, పిల్లలకి వాళ్ళు కుంగిపోతారు. కాబట్టి వాళ్ళని బాధ పెట్టే పనులు మీరు చేయొద్దు అని తండ్రికి ఎందుకు చెప్తున్నాడు, తల్లికి ఎందుకు చెప్పట్లేదు అనేటువంటిది ఇక్కడ క్వశ్చన్. హీబ్రూస్ చాప్టర్ 11:23 ఎవరైనా చదువుతారండి? హీబ్రూస్ చాప్టర్ 11:23. హీబ్రూలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు, చూడండి ఇక్కడ తల్లిదండ్రులని ట్రాన్స్లేట్ చేశారు కదా. ఇక్కడ తల్లిదండ్రులను ట్రాన్స్లేట్ చేసి ఇక్కడికి వచ్చి తండ్రులాగా అని ట్రాన్స్లేట్ చేయడంలో ఐ థింక్ బెస్ట్ ట్రాన్స్లేషన్ ఏంటో తెలుసా? ఇక్కడ తండ్రి గురించే కాదు, తల్లిదండ్రులని ట్రాన్స్లేట్ చేయడం మంచిది. తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపం తెప్పించొద్దు, మీ పిల్లల హృదయాలు కుంగిపోతాయి, మీ పిల్లలను బాధ పెట్టొద్దు అంటే అసలు యాక్చువల్గా నాకు అర్థమైంది ఏంటంటే తల్లిదండ్రులకు నెగిటివ్ కమాండ్ ఇచ్చాడు, పిల్లలకు పాజిటివ్ కమాండ్. పిల్లలకి ఏమన్నాడు? తల్లిదండ్రులు ఒబే అవ్వన్నాడు పిల్లల్ని. తల్లిదండ్రులు ఏమంటున్నాడు? మీ పిల్లల్ని బాధ పెట్టొద్దు అంటున్నాడు. అంటే న్యాచురల్ టెండెన్సీస్ ఏంటో చెప్పమంటారు ఇక్కడ. పిల్లలకు ఉన్న న్యాచురల్ టెండెన్సీ ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రుల మాట వినకూడదని, అందుకే విను అని చెప్తున్నాడు. తల్లిదండ్రులకు ఉన్న న్యాచురల్ టెండెన్సీ ఏంటంటే పిల్లల్ని బాధ పెట్టదు. కాబట్టి తల్లిదండ్రులకి ఏం చెప్తున్నాడంటే నువ్వు మీ పిల్లల్ని బాధ పెట్ట మాకు, మీ పిల్లల్ని కోపం తెప్పించు మాకు అని తల్లిదండ్రులకు చెప్తున్నాడు అనమాట. ఇక్కడ తల్లిదండ్రులు ఇద్దరు ఉన్నారండి. యాక్చువల్గా తండ్రికి వదిలేసి తల్లులు తప్పించుకోవద్దు. మనం తల్లి కూడా బాధ్యురాలే పిల్లల్ని పెంచే విషయంలో. ఇక్కడ చెప్పిన మాట ఏంటి? వాళ్ళకి కోపము పుట్టించొద్దు. డు నాట్ ఇరిటేట్ యువర్ చిల్డ్రన్. వాళ్ళని మీరు ఛాలెంజ్ చేయొద్దు. పిల్లల్ని ఛాలెంజ్ చేసేటువంటి సిచ్యువేషన్స్లో నెట్టొద్దు పిల్లల్ని. తర్వాత వాళ్ళని ప్రొవోక్ చేయొద్దు, వాళ్ళని ఎగ్జాస్పరేట్ చేయొద్దు, వాళ్ళని నాగింగ్ గా ఉండొద్దు. మీరు వాళ్ళకి డోంట్ బి ఎంబెటెడ్ టు దెమ్. వాళ్ళకి
చేదుగా నీ నడక నీ మాటలో ఉండొద్దు. అంటే ఏం చెప్తున్నాడంటే నీ పిల్లలు కోపం పుట్టించు మాకు, నీ పిల్లల్ని నొప్పించు మాకు, నీ పిల్లల్ని చికాకు పెట్ట మాకు. ఈ మాటలన్నీ వాడొచ్చు అనమాట. నీ పిల్లలకు కష్టం కలిగించు మాకు, నీ పిల్లల్ని చేదు అనుభవాలు నీ పిల్లలకు నువ్వు ఇవ్వద్దు, నీ పిల్లలకు ఆగ్రహం తెప్పించొద్దు, నీ పిల్లలతో సవాల్ చేయొద్దు, పంతాలకు వెళ్ళొద్దు, నీ పిల్లలతో జగడానికి నీ పిల్లల్ని పిలవద్దు, రెచ్చగొట్టొద్దు, నీ పిల్లల్ని నిందించొద్దు, నీ పిల్లల్ని ఉద్రేకం పుట్టించొద్దు, నీ పిల్లల్ని విసిగించొద్దు, నీ పిల్లల మీద కక్ష సాధింపు చేయొద్దు, నీ పిల్లలు తప్పులు పట్టుకొని ఎప్పుడు తప్పులే మాట్లాడొద్దు, నీ పిల్లల్ని నువ్వు వేధించొద్దు అని దేవుడు చెప్తున్నాడు. చాలా ఇంపార్టెంట్ కమాండ్ అండి. నేను అనుకుంటాను మ్యాక్సిమం వెయిట్ అంతా తల్లిదండ్రుల మీదకే తీసుకోవాలి. తల్లిదండ్రులే పిల్లల్ని బాధ పెట్టడం జరుగుతుంది, విసిగించడం జరుగుతుంది. పిల్లలు మంచిగా దేవుడు చెప్పిన విధంగా పెంచడంలో ఫెయిల్ అవటం ఐ థింక్ తల్లిదండ్రుల్లోనే ఎక్కువ ప్రాబ్లం ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. సో తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలి. మనం మన పిల్లల్ని కోపము పుట్టించొద్దు, వాళ్ళని విసిగించొద్దు, వాళ్ళని అనవసరంగా బాధ పెట్టొద్దు. సో అది దేవుడు ఇస్తున్నటువంటి కమాండ్ మనకి. మనం అది జాగ్రత్తగా చేయాలి. ఒక భక్తుడు ఈ మాటలు రాశాడు. ఏ విషయాల్లో మనం పిల్లలకి కోపం తెప్పిస్తామో రాశాడు. నేను చదువుతాను, కొంచెం మీరు గుర్తుపెట్టుకోండి. ఎలా మనం పిల్లలకు కోపం తెప్పిస్తాం, ఎలా మనం పిల్లల్ని నొప్పిస్తాం, ఎలా పిల్లల్ని మనం బాధ పెడతాం, ఎలా మనం పిల్లలకు కోపము తెప్పిస్తాం, ఏమని చూద్దాం లిస్ట్. ఫస్ట్ది నెంబర్ 1, ఓవర్ ప్రొటెక్షన్. ఓవర్ ప్రొటెక్షన్ అంటే ఏంటంటే వాళ్ళని మనం నమ్మం, ప్రతిదానికి అనుమానిస్తాం. వెళ్ళొద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు, నువ్వు ఇలానే ఉండు, ఇచ్చేయొద్దు, ఓవర్ ప్రొటెక్షన్ అంటే మీకు తెలుసు కదా. అంటే అక్కడ ఏమీ లేకపోయినా కూడా చాలా తొందరగా మన పిల్లల్ని మనం భద్రపరుచుకోవాలని ట్రై చేస్తుంటాం. సాయంత్రం 5 లోపు నువ్వు ఇంటికి వచ్చేసేయాల్సిందే. 5:30కి వస్తే ఏమవుతుందంటే ఏమైనా అవ్వచ్చు. సో 5:30కి వస్తే ఒప్పుకోడు. అంటే చాలా కాన్షియస్గా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు, ఇప్పుడు ఎందుకు వస్తున్నావు, ఇంత లేట్ అయింది ఏంటి అంటే ప్రతిదానికి చాలా బ్యారియర్స్ పెట్టేసేసి పిల్లల్ని మనం ఓవర్ ప్రొటెక్టివ్ యాటిట్యూడ్ మనకు ఉన్నప్పుడు వాళ్ళ హృదయము గాయమవుతుంది. పిల్లల హృదయము గాయమవుతుంది. ఎందుకు నా తల్లి నా తండ్రి నన్ను నమ్మట్లేదు, ఎందుకు నన్ను ఇంత ఓవర్ ప్రొటెక్టివ్ ఎన్విరాన్మెంట్లో పెంచుతున్నారు. కొన్నిసార్లు వాళ్ళని ఎక్కడ విడిచిపెట్టాలో అక్కడ విడిచిపెట్టాలి, ఎక్కడ జాగ్రత్తగా ఉండాలో అక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఓవర్ ప్రొటెక్షన్ కాజెస్ హార్మ్ టు చిల్డ్రన్. నెంబర్ 1. నెంబర్ 2, రెండోది ఫేవరెటిజం కూడా గాయం చేస్తాడు. ఫేవరెటిజం అంటే ఏంటంటే మీకు 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఒక పిల్లోడికి ఎక్కువ చేసి ఎక్కువ చూసి ఇంకో పిల్లోడికి తక్కువ చేస్తూ తక్కువ చుట్టూ చూస్తే పిల్లలు గాయపడతారండి. అంతేకాదు జాగ్రత్తగా ఉండకుండా మాట్లాడేటప్పుడు కూడా ఒక పిల్లల్ని ప్రైజ్ చేస్తూ ఇంకో పిల్లల్ని నువ్వు వింతే వాడు చూడు, లేకపోతే నువ్వు వింతే ఆమె చూడు అని అనడం చేశామంటే కనుక పిల్లలు గాయము చెందుతారు. తర్వాత వాళ్ళు మన జీవితాల్లో అంత ప్రాముఖ్యం కాదన్నట్టు నడవటం కానీ మాట్లాడటం కానీ చేయటం వల్ల కూడా బాధపడతారు. అంటే ఏంటంటే తల్లిదండ్రులుగా ఏదో మన ప్లాన్ మనం పెట్టుకొని మన ప్లాన్ మనం చేసుకుంటూ ముందుకెళ్ళిపోతా పిల్లలను పట్టించుకోకుండా వాళ్ళు కుటుంబంలో ప్రాముఖ్యం కాదు అన్నట్టు మాట్లాడినా నిర్ణయాలు తీసుకున్నా కూడా వాళ్ళ హృదయము గాయపరచబడుతుందంట. ఎప్పుడు కూడా వాళ్ళని మనతో పాటు నడిపించుకొని వెళ్ళాలంట. మనమందరం ఒకటి, ఇది మన ఫ్యామిలీ, మన నిర్ణయాలు ఇవి అనేటువంటిది. అంటే వాళ్ళు కూడా కుటుంబంలో ప్రాముఖ్యమైనటువంటి వాళ్ళు అనేటువంటి తల్లిదండ్రులు వాళ్ళని కలుపుకొని తీసుకుంటూ వెళ్ళాలి. పట్టించుకోకుండా ఉంటే కనుక వాళ్ళ హృదయము గాయమవుతుందంట. తర్వాత అన్రియలిస్టిక్ గోల్స్ అంటే ఏంటంటే నువ్వు డాక్టర్ అవ్వాల్సిందే, నేను చదవలేదు, నాకు ఇష్టం లేదు బయాలజీ అన్నారు అనుకోండి, నీకు ఇష్టం లేకపోయినా నువ్వు చదవాల్సిందే. నాకు ఇష్టం లేదంటే నాకు ఇష్టమైంది నేను చేస్తాను అంటాడు. లేదు, నీకు ఇష్టమైంది నాకు ఇంపార్టెంట్ కాదు, నాకు ఇష్టమైంది నాకు ఇంపార్టెంట్ అన్నాడు అనుకో. లేకపోతే క్లాస్లో నువ్వు క్లాస్ ఫస్ట్ ఎందుకు రావట్లేదు, క్లాస్ సెకండ్ ఎందుకు రావట్లేదు, క్లాస్లో ఎందుకు లాస్ట్ ఉన్నావు, నువ్వు ఎందుకు చదవట్లేదు. అన్రియలిస్టిక్ గోల్స్ కనుక పిల్లలకు పెట్టామనుకోండి, అప్పుడు కూడా వాళ్ళు గాయపడతారంట. తర్వాత నో ఎఫెక్షన్, వాళ్ళని మనం దగ్గరకు తీయటం, ప్రేమించడం, వాళ్ళతో ఎక్కువ సమయం స్పెండ్ చేయకపోవడం వల్ల కూడా బిడ్డలు గాయపడతారు. కాబట్టి మనం
జాగ్రత్తగా ఉండాలండి. తర్వాత వాళ్ళ అవసరాలు పట్టించుకోకుండా ఉండటం వల్ల కూడా పిల్లలు గాయపడతారు. పిల్లలకి ఏం కావాలి, మా పిల్లల అవసరం ప్రాముఖ్యంగా తీసుకోవాలండి తల్లిదండ్రులు. వాళ్ళ అవసరాల కన్నా కూడా బిడ్డల అవసరాలు ప్రాముఖ్యంగా చూసుకోవాలి. కొనాలి పిల్లలకి అవసరాలు ఏమున్నాయని ఎప్పటికప్పుడు పిల్లల అవసరాలు ప్రాముఖ్యంగా తీసుకోవాలి. పట్టించుకోకపోతే కనుక ఇప్పుడు వాళ్ళు వచ్చి అడిగినప్పుడు అమ్మ నాకు ఇది కావాలి, నాన్న ఇది నాకు కావాలన్నప్పుడు మనం పట్టించుకోకుండా నెగ్లెక్ట్ చేస్తా అంటే యాటిట్యూడ్లో ఉన్నాం అనుకోండి, అది వాళ్ళ హృదయాన్ని గాయం చేయడానికి అవకాశం ఉందంట. అంతేకాకుండా కొన్నిసార్లు ఓవర్ ప్రొటెక్షన్కి ఆపోజిట్ అసలు అన్ని పట్టించుకోకుండా వదిలేస్తారు పిల్లలు. అలా చేయడం వల్ల ఆ పిల్లలు చాలా తప్పులు చేస్తారంట. తప్పులు చేసినప్పుడు కూడా వాళ్ళ హృదయాలు గాయాలు అవుతాయి. సో ఓవర్ ప్రొటెక్షన్కి ఆపోజిట్ మొత్తం వదిలేసినా కూడా డేంజరే. సో బ్యాలెన్స్ చేయాలి, మనం బ్యాలెన్స్ చేసుకుంటూ తీసుకెళ్ళాలి. తర్వాత క్రిటిసిజం వల్ల కూడా వాళ్ళ హృదయాలు గాయం అవుతాయండి. నువ్వేం చేయలేవు, నీ జీవితం వింటే, నువ్వు చదవవు, నువ్వు వెళ్ళలేవు, మాట్లాడలేవు, చేయలేవు, నీకు చేత కాదు, మొత్తం ప్రతిదానికి ఏం చేసినా కూడా క్రిటిసైజ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, పిల్లల హృదయం గాయమైపోతుందంట, మరి వాళ్ళు కుంగిపోతారంట. తర్వాత ఎక్సెసివ్ డిసిప్లిన్ అంటే ఏంటో తెలుసా? మాట్లాడితే చెయ్యడం, మాట్లాడితే కొట్టడం చేసామంటే మనం పిల్లలు బాగా డీప్గా వూండ్ అవుతారు. సో ఎక్సెసివ్ డిసిప్లిన్ కూడా మంచిది కాదు. ఎప్పుడు డిసిప్లిన్ చేయాలో అప్పుడు డిసిప్లిన్ చేయాలి. ప్రతిదానికి చెయ్యి వాడకూడదు, ప్రతిదానికి కర్ర వాడకూడదు. సో ఓవర్ డిసిప్లిన్ కూడా బిడ్డల్ని బాధ పెడుతుందండి. వాళ్ళు ఏం చేస్తుందంటే అక్కడ ఒక మాట అన్నాడు కదా, ఏమన్నాడు? వాడి మనసు కుంగిపోద్దండి. కుంగటం అనే మాట ఉంది కదా, వారి మనసు కుంగుతుందంట. మనం ఇట్లాంటి పనులు చేస్తున్నప్పుడు వాళ్ళకి మనసు కుంగుతుందంట. అంటే శ్రద్ధ లేకుండా, ఆసక్తి లేకుండా అయిపోతారంట వాళ్ళు. తర్వాత చింత వస్తుందంట, నిర్లక్ష్యం వస్తుందంట, వాళ్ళకి అధైర్యం వస్తుందంట, నిరాశ వస్తుందంట, నిరుత్సాహం వస్తుందంట వాళ్ళకి. సో డల్ అయిపోతారు పిల్లలు, ఏమీ చేయలేకుండా కుంగిపోతారన్నమాట. కుంగిపోయి పిల్లలు వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటారు. వాళ్ళ జీవితాలు పాడు చేసుకోకుండా ఉండాలంటే తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలి? మనము పిల్లలకి కోపం వచ్చే పనులు చేయకుండా జాగ్రత్తగా నవ్వుతూ వాళ్ళని దేవుడి వాక్యంలో పెంచుకుంటూ, వాళ్ళని సంఘంలో పెంచుకుంటూ, వాళ్ళని పరిశుద్ధుల మధ్యలో పెంచుకుంటూ, వాళ్ళని దేవుని కోసం ఒక మంచి వెపన్గా తయారు చేయాలి. కానీ వాళ్ళని కుంగదీసి ఎందుకు పనికి రాకుండా చేసి వాళ్ళ జీవితం పాడు చేసి వాళ్ళ వల్ల మన జీవితాలు కూడా పాడు చేసుకోవటం జరుగుతుందండి. అదంతా అజ్ఞానమే, దేవుడు లేక చేసేటువంటి పనులేనమాట. లాస్ట్గా ఒక వచనం చదివి నేను క్లోజ్ చేస్తాను. ఎఫ్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము ఆఖరిలో ఈ మాట మనం చదువుతాం. ఇందాక నిర్గమకాండం 20వ అధ్యాయము 12వ వచనము ఇక్కడ పౌలు కోట్ చేసి చెప్తాడు. పిల్లలకి, తల్లిదండ్రులకి ఏం చెప్తాడో చూడండి. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై యుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వద్దు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలో మొదటిది. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఇక్కడ మీకు తెలియని మాటలు, మనం వినని మాటలు 2 వచ్చినాయి. ఆ 2 మాటలు నేను బ్రీఫ్గా మెన్షన్ చేసి ముందుకెళ్తాను. ఫస్ట్ మాట, కోపం రేపొద్దు అనేది ఆల్రెడీ మనం చూసాం. కోపం రేపకుండా ఏం చేయాలి? పిల్లల్ని ఎలా పెంచాలి? పిల్లల్ని పెంచడం కోసం 2 చేయాలంట. ఒకటి, ప్రభువు యొక్క శిక్షలోను ప్రభు యొక్క బోధలోను వాళ్ళని పెంచండి అని అన్నాడు. అంటే ఎక్కడ డిసిప్లిన్ చేయాలో దేవుడు వాక్యానుసారంగా నువ్వు ఒక డిసిప్లిన్ శిక్షలోను, అంటే శిక్షలో పెంచడం అంటే ఎక్కడ వాళ్ళని డిసిప్లిన్ చేయాలో, ఎక్కడ శిక్షించాలో అక్కడ శిక్షించాలంట. ప్రభు యొక్క బోధలో కూడా పెంచాలంట. అంటే నీ బిడ్డలకి దేవుడు వాక్యం నేర్పిస్తూ, దేవుడు ఏం చెప్తున్నాడో వాళ్ళకి చెప్తూ, బైబిల్ వాళ్ళ ముందు పెట్టి ఎప్పుడు వాళ్ళని దేవుని వాక్యంలోనే పెంచాలంట. సో ఒక సైడ్ డిసిప్లిన్ చేయాలి, రెండో సైడ్ గాడ్స్ వర్డ్ వాళ్ళకి నేర్పించాలి. ఈ రెండింటిలో చేయలేదనుకోండి, గాడ్స్ వర్డ్ నేర్పించలేదనుకోండి, ఓన్లీ డిసిప్లినే చేస్తున్నావు అనుకోండి, వాళ్ళ హృదయం కుంగిపోతుంది. నువ్వు గాడ్స్ వర్డ్ నేర్పిస్తూ అసలు డిసిప్లినే లేదనుకోండి వాళ్ళ లైఫ్లో, అలా కూడా మిస్ అయిపోతారు, వదిలేస్తారు. ఎందుకంటే నువ్వు చెప్పేది వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. సో
రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. మనం గాడ్స్ వర్డ్ చెప్పాలి, రెండో సైడ్ డిసిప్లైన్ చేయాలి. జాగ్రత్తగా మన పిల్లల్ని మనం వాళ్ళని బాధ పెట్టకుండా పెంచుకోవాలి, కానీ బిడ్డలను గాయపరచవద్దు. యాక్చువల్గా ఇప్పుడు జనరేషన్ పాడైపోవడానికి కారణం తల్లిదండ్రులే. మళ్ళీ నేను చెప్తున్నాను, తండ్రులతో మాట్లాడతాను. తండ్రిగా మీ మీద చాలా బాధ్యత ఉంది. ఒకటి, మీ పాపం మీరు హ్యాండిల్ చేసుకోవాలి. తండ్రి, నీ పాపం నువ్వే హ్యాండిల్ చేయాలి. రెండు, నీ భార్య పాపం కూడా నువ్వే హ్యాండిల్ చేయాలి. మూడు, నీ పిల్లల పాపం కూడా నువ్వే హ్యాండిల్ చేయాలి. అంటే నా ఉద్దేశం, పాపం మనం హ్యాండిల్ చేస్తున్నామని కాదు. అంటే నీ పాపం నీకు వ్యతిరేకంగా పనిచేస్తుంటుంది, నీ భార్య పాపం నీకు వ్యతిరేకంగా పనిచేస్తుంటుంది, నీ పిల్లల పాపం నీకు వ్యతిరేకంగా పనిచేస్తుంటుంది. సో నువ్వు దీన్ని ఓవర్కమ్ చేయాలి, దాన్ని ఓవర్కమ్ చేయాలి, దీన్ని ఓవర్కమ్ చేయాలి. అందరినీ దేవుడి కోసము నువ్వు పెంచగలగాలి. ఇది మామూలు విషయం కాదు, మనం చేయలేము ఇది. అందుకే మనం సిలువ దగ్గరికి రావాలి. ప్రభువా, నాకు తెలియదు ప్రభువా, నేనే పాపిని, నా భార్య ఒక పాపి, నా పిల్లలు పాపులు. ప్రభువా, మా అందరికీ నువ్వు కావాలి, నువ్వు లేకపోతే మా జీవితాలు నాశనం అయిపోతాయి అని. ప్రభువా, ఎవరైతే మరి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తారో వాళ్ళకి దేవుడు విస్తారమైన కృప ఇస్తాడు. మనందరి పాపముల కోసం ఆయన మరణించాడు సిలువలో. నీ పాపం కోసము, నీ భార్య పాపం కోసము, నీ బిడ్డల పాపం కోసము ఆయన మరణించాడు. నువ్వు ఆయన దగ్గరికి వచ్చి ప్రభువా, మా కుటుంబాన్ని నువ్వు కట్టు ప్రభు అంటేనే మన కుటుంబాలు కట్టబడతాయి. సిలువ దగ్గరికి రాని కుటుంబాలు, దేవుడు కుమారుడి దగ్గరికి రాని కుటుంబాలు కట్టబడవు. విరిగిపోయిన కుటుంబాలు కానీ మొక్కలు కానీ వాళ్ళు మిగిలిపోతారు. సిలువ దగ్గరే మన ఫ్యామిలీస్ అన్నిటికీ సమాధానం. కాబట్టి సిలువ దగ్గరికి రావాలని నేను తల్లిదండ్రులను బ్రతిమలాడుతున్నాను. వచ్చి మీ బిడ్డలు మంచిగా దేవుని కోసము, దేవుని రాజ్యం కోసము బలపరచాలని, వాళ్ళని ఆదరించాలని, వాళ్ళని బ్లెస్ చేయాలని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఐ థింక్ పిల్లలకు కూడా దేవుడు చెప్పేటువంటి మాట ఏంటంటే, నువ్వు తల్లిదండ్రుల మాట వినండి, మీకు మంచిది. దేవుడు సంతోషిస్తాడు మిమ్మల్ని బట్టి, మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు. మీరు తల్లిదండ్రుల మాట వినకపోతే కనుక తప్పకుండా దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు. దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడు అనుకోండి, భయంకరంగా ఉంటుంది అన్నమాట శిక్ష. కాబట్టి మీరు కూడా తల్లిదండ్రుల మాట వినాలని నేను పిల్లలను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇట్స్ ఎ బిగ్ రెస్పాన్సిబిలిటీ చర్చ్ మీద. మీరు తల్లిదండ్రులు కూడా మేము ఒంటరిగా ఉన్నామని మీరు అనుకోవద్దు. మీతో చర్చ్ ఉంది, ప్రభు ఉన్నాడు, ప్రభు తర్వాత చర్చ్ ఉంది, చర్చిలో ఉన్న కుటుంబాలు ఉన్నారు. మనం అందరం ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను నా బిడ్డలిద్దరిని పెంచే విషయంలో నాకు సంఘం యొక్క అవసరం ఉంది. నాకు తెలుసు, నా బిడ్డల్ని మంచిగా పెంచాలంటే సంఘం కావాలి నాకు. సో నా బిడ్డలను తెచ్చి సంఘంలో పెట్టాలి, పరిశుద్ధుల మధ్యలో పెట్టాలి, వాక్యం చెప్పేవారి మధ్యలో పెట్టాలి. సో నాకు కూడా బాధ్యత ఉంది. అలాగే మీరు కూడా మీ బిడ్డల్ని ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళొద్దు, ఎక్కడ పడితే అక్కడ పెట్టద్దు. మీరు దేవుడి సన్నిధికి తీసుకురండి, పరిశుద్ధుల మధ్యలో మీ బిడ్డలు నేను పెట్టాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. సిలువే మనకి ఆన్సరు. మనకి చేతగాదు ప్రభు, మేము చేయలేము ప్రభు అని ప్రార్థనే మనకి సమాధానం. మీరు అనుకుంటారు నేను బెస్ట్ పేరెంట్ని అవుతానని. అసలు మన నిజంగా పిల్లల్ని ఎలా పెంచాలో మనకు తెలియదు. దేవుని వాక్యం వెలుగు కనుక మనకు లేకపోతే మనకు తెలియదు నిజంగా. అబ్రహాం పెంచాడు, ఇసాక్ పెంచాడు, సమూయేలు పెంచాడు, దావీదు పెంచాడు పిల్లల్ని. ఏం జరిగిందో వాళ్ళ పిల్లలకు మీరు చూస్తే మీకు తెలుస్తుంది అన్నమాట. పిల్లల్ని పెంచటము మనకు తెలియదు. యెహోవా వాక్కును పట్టుకొని ఎప్పుడు మన బిడ్డల గురించి విజ్ఞాపన చేస్తా ఆయన సార్వభౌమాధికారాన్ని మీ పిల్లలకు అప్పచెప్పండి. ఆయన మీ పిల్లల జీవితాల్లో ఆయన మహిమ కోసం, మన మంచి కోసం, మన ఆశీర్వాదం కోసం కడతారు. అంతేగాని మీరు చింతిస్తా ఏం చేయకుండా కూర్చోవద్దు. దేవుడి కృప మీ అందరికీ తోడుగా ఉండాలని ప్రార్థన చేస్తాను. దయచేసి తలలో వంచండి. తండ్రి, ఈ సమయంలో ప్రభువా, మరి మా బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నాము, మమ్మల్ని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాము. తండ్రి, మీరే మాకు సహాయం చేయండి నాయన. మాకు నిజంగా మా బిడ్డల్ని ఎలా పెంచాలో మాకు తెలియదు ప్రభువా, మేము చేయలేము ప్రభువా, మాకు జ్ఞానం లేదు ప్రభువా. మీరే మాకు సహాయం చేయండి. నీ వాక్యమే మాకు వెలుగై, నీ వాక్యమే మాకు దీపమై ప్రభువా మమ్మల్ని నడిపించడానికి మీరు కృప దయచేయమని కోరుకుంటున్నాను. తండ్రి, బిడ్డలు ప్రభువా తల్లిదండ్రులు మాట వినేటువంటి బిడ్డలుగా మీరు చేయండి ప్రభువా. మమ్మల్ని కూడా ప్రభువా మరి మా కుమారులను కుమార్తెలను బాధ పెట్టకుండా సంతోషంగా తండ్రి వారిని మేము ప్రేమించే వారిగా తల్లిదండ్రులుగా మమ్మల్ని కూడా చేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, వీటన్నిటికీ సొల్యూషను
క్రాస్లోనే నీ కుమారుడి దగ్గరే అని మాకు అర్థమైంది తండ్రి. మేము ఎప్పుడు నీ కుమారుడిని కలిగి, నీ కుమారుడిని ప్రకటిస్తూ, నీ కుమారుడిని పోలి జీవించినట్లు మీరు మాకు కృప దయచేయమని, మా కుటుంబాలని మహిమ కోసం బలపరచమని, వాడుకోమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.